నమస్కారం. ఈరోజు ఆదివారం 19 ఏప్రిల్ 2026. నేటి ప్రపంచవ్యాప్త ముప్పుల నివేదికకు స్వాగతం. నేడు ప్రపంచవ్యాప్త సైబర్ ముప్పుల రంగం బయోలాజికల్ డిజిటల్ ఐడెంటిటీ సింథసిస్ నుండి అటానమస్ సప్లై చైన్ రీకాన్ఫిగరేషన్ వైపు మళ్లింది. మొదటగా గ్లోబల్ లాజిస్టిక్స్ మెష్ రీరూటింగ్ దాడి. హ్యాకర్లు గోస్ట్ డెస్టినేషన్ ఎక్స్ప్లాయిట్ ద్వారా 40 అటానమస్ కార్గో నౌకలను దారి మళ్లించారు. సెంట్రల్ యూరప్లోని స్మార్ట్ వాటర్ సిస్టమ్స్ హ్యాక్కు గురయ్యాయి. నకిలీ సైనైడ్ అలర్ట్తో నీటి సరఫరాను 8 గంటల పాటు నిలిపివేశారు. సిసా ఎమర్జెన్సీ డైరెక్టివ్ 26 నుంచి 50 వరకు జారీ చేసింది. 3D ప్రింటింగ్ క్లస్టర్లను ఆడిట్ చేయాలని, స్ట్రక్చరల్ వాయిడింగ్ ముప్పును గుర్తించాలని ఆదేశించింది. ర్యాన్సమ్వేర్ వార్తలు చూస్తే క్లౌడ్ స్వీప్ గ్రూప్ సబ్విజువల్ ప్యాకెట్ స్టార్టర్ ద్వారా ఆరోగ్యంగా ఉన్న డేటాను కూడా కరప్టెడ్ అని మార్క్ చేస్తోంది. ఒక ప్రముఖ జెనోమిక్స్ సంస్థ హ్యాక్ అయింది. క్యాన్సర్ పరిశోధనలను పక్కదారి పట్టించేలా తప్పుడు డేటాను విడుదల చేస్తామని హ్యాకర్లు బెదిరిస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న ఏఐ ముప్పుల విషయానికి వస్తే ఓపెన్ బ్యాంకింగ్లను లక్ష్యంగా చేసుకుని సెల్ఫ్ రిఫైనింగ్ ఏపీఐ లాజిక్ బాంబ్స్ వచ్చాయి. గ్లోబల్ ట్రెండ్స్ విషయానికి వస్తే హోలోగ్రాఫిక్ మోసాలను అడ్డుకోవడానికి G7 నాయకులు కనీసం 3 భౌతిక బయోమెట్రిక్స్ తప్పనిసరి చేయాలని చర్చిస్తున్నారు. వ్యూహాత్మక చర్యలుగా లాజిస్టిక్స్ పారిటీ చెక్స్, ఫజ్జీలాజిక్ పారిటీ చెక్స్ మరియు ఎక్స్రే ఇంటిగ్రిటీ ఆడిట్స్ నిర్వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. 19 ఏప్రిల్ 2026 నాటి సైబర్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇవి. సాంకేతిక మార్పులతో అప్రమత్తంగా ఉండండి. రేపటి బ్రీఫింగ్లో మళ్లీ కలుద్దాం.